వెల్కమ్ టు వైకే హెల్త్. మూర్ఛ రోగం లేదా ఫిట్స్ మెదడు కణాల్లో ఏర్పడే అవరోధం. మెదడు నరాలు దీర్ఘకాలిక నాడీ సంబంధిత రుగ్మత. ఈ రోగం ఉన్న వారికి తాత్కాలికంగా జ్ఞానం తగ్గిపోవటం, శరీర నియంత్రణ తప్పటం, వణుకు రావటం, కొంతసేపు స్పృహ కోల్పోవటం వంటి సమస్యలు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 10 మందిలో ఒకరు మూర్ఛ రోగం సమస్యలతో బాధపడుతున్నారు. హఠాత్తుగా స్పృహ కోల్పోయే వ్యాధి ఇది. అన్ని వయసుల వారు దీనికి ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. మూర్ఛ వ్యాధి గురించి వివరించడానికి విజయవాడలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో పనిచేస్తున్న న్యూరాలజిస్ట్ హరిణి పావులేరి గారు మనతో ఉన్నారు. మన స్టూడియోకి వచ్చారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు ఫిట్స్ గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, అసలు ఈ ఫిట్స్ ఎందుకు వస్తాయి మేడం? ఎవరికైనా ఫిట్స్ రావచ్చా? ఫిట్స్ అనేది యాక్చువల్గా మన మెదడు నరాలకు సంబంధించిన రోగం అండి. ఫిట్స్ ఎప్పుడు వస్తాయంటే మన బ్రెయిన్లో అవసరమైన దానికన్నా ఎక్కువ మోతాదులో కరెంటు ఉత్పత్తి అయినప్పుడు అది బయటకి ఫిట్స్ రూపంలో కనిపిస్తాయి. మామూలుగా మనం మాట్లాడాలన్నా, చెయ్యి కదపాలన్నా, కాలు కదపాలన్నా బ్రెయిన్ నుంచి కరెంట్ సిగ్నల్ అనేది రావాలి, ఇన్ఫర్మేషన్. కానీ కొన్నిసార్లు అది అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాంటి టైంలో మనకి అది బయటకి ఫిట్స్ లాగా కనిపిస్తుంది. కాళ్ళు చెయ్యి వణకటం, ఒక చెయ్యి లేదా 2 చేతులు కాళ్ళు కొట్టుకోవటం, చేస్తున్న పని ఆపేసి అలా చూడటం, ఇలా రకరకాలుగా అది బయటకి కనిపిస్తుంది అన్నమాట. మేడం, ఈ ఫిట్స్ అనేది ఎన్ని రకాలు ఉన్నాయి మేడం? మనం ఎలా గుర్తించాలి ఈ లక్షణాలు వస్తున్నాయి అని? చిన్నపిల్లల్లో అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఎలా లక్షణాలు గుర్తించాలి మేడం? మనం చాలామందికి ఇప్పటివరకు ఏంటంటే ఒక అపోహ, ఫిట్స్ అనగానే 2 చేతులు కాళ్ళు కొట్టేసుకోవాలి, కింద పడిపోతారు, నాలుగు కొడుకుంటారు, పాస్ పోసేస్తారు, ఇంతవరకే చాలామందికి తెలిసిన విషయం. కానీ ఫిట్స్లో ఆల్మోస్ట్ 40 నుంచి 50 రకాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఒక పావు వంతులో మాత్రమే కనిపిస్తుంది. మిగతా మందిలో ఎలా వస్తాయంటే రకరకాలుగా వస్తాయన్నమాట. కొంతమందికి ఒక చెయ్యి కాలే కొట్టుకుంటుంది, కొంతమందికి చేస్తున్న పని ఆపేసి అలా అచేతనంగా చూస్తూ ఉండిపోతారు, మనం పిలిచినా రెస్పాండ్ అవ్వరు. కొంతమంది అలా చూస్తూ ఉండిపోతూ పళ్ళు చప్పరించటం, అలాగా బిత్తర చూపులు చూడటం, పక్కనున్న వాటిని ఇలా ఇలా అనటం, అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే కళ్ళు కనిపించడం మానేస్తాయి. అంటే ఈ ఫిట్స్లో ఈ కరెంటు బ్రెయిన్లో ఏ ఏరియా నుంచి కరెంటు మొదలవుతుందో దానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు చూపుకు సంబంధించిన ఏరియా నుంచి కరెంట్ వచ్చింది అనుకోండి, కళ్ళ ముందు రంగులుగా కనిపించటం, కళ్ళు సడన్గా కనిపించటం మానేయటం, అలాంటివి వస్తాయి. అలాగే స్మెల్కి సంబంధించిన ఏరియా నుంచి వచ్చింది అనుకోండి, అబ్నార్మల్ స్మెల్స్ రావటం. కొంతమందికి ఏంటంటే పొట్టలోంచి పైకి గ్యాస్ ఎగతంతున్నట్టు వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఫిట్స్ రావడానికి ముందు వచ్చే చిన్న ఫిట్స్ అన్నమాట, సూచనలు, ఆరా అంటాం. యూజువల్లీ కొంతమందికి వచ్చే ముందు తెలుస్తుంది. సో ఈ ఆరా వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది నాకు ఇప్పుడు ఫిట్స్ వస్తుంది అని. సో అలా చిన్నగా ఆరా లాగా మొదలయ్యి అది డిఫరెంట్ టైప్స్లో మనకు కనిపిస్తుంది. ఈ డిఫరెంట్ టైప్స్ ఎలా ఉండొచ్చు అంటే కొట్టుకునేటట్టు ఉండొచ్చు, కొట్టుకోకుండా ఊరికే విగ్రహంలాగా స్టక్ అయినట్టు ఉండొచ్చు అనమాట. మేడం, సాధారణంగా మనం చూస్తూ ఉంటాము చిన్నపిల్లల్లో ఫిట్స్ వస్తాయి మేడం. ఎంత ఏజ్ నుంచి వస్తాయి మేడం ఇది? ఫిట్స్కి వయసుకి అసలు సంబంధమే లేదండి. అప్పుడే పుట్టిన నవజాత శిశువు నుంచి పండు ముసలి వరకు ఎవరిలోనన్నా ఫిట్స్ రావచ్చు. సాధారణంగా పుట్టిన వెంటనే ఫిట్స్ రావడానికి కారణాలు ఏంటంటే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గటం, పిల్లలకి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గటం. సో ఇలాంటివి ఉన్నప్పుడు పుట్టిన పిల్లల్లో మనం ఫిట్స్ చూస్తూ ఉంటాం. కాల్షియం లెవెల్స్, మెగ్నీషియం లెవెల్స్ తగ్గటం వల్ల వస్తూ ఉంటాయి. ఎదిగే కొద్దీ రకరకాల కారణాల వల్ల బయటపడుతూ ఉంటాయి అన్నమాట. తలలో ఏమన్నా ట్యూమర్స్ ఉండటం కానీ, తలలో ఏమన్నా చిన్న క్రిమికీటకాలు చిన్న ఏరియా లాగా డ్యామేజ్ అయిపోయి ఉండటం కానీ, కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్రెయిన్లో కొన్ని ఏరియా సరిగ్గా డెవలప్ అవ్వవు కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల. సో వాటి వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. ఇంకా పెద్ద వయసు వాళ్ళలో చూసుకుంటే 50 తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ అని వినుంటాం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాలు చేయి చచ్చుబడతాయి కదా, ఆ బ్రెయిన్ ఏరియా కూడా డ్యామేజ్ అవుతుంది. అక్కడి నుంచి కొన్నిసార్లు ఎక్కువగా కరెంట్ వచ్చి అది బయటకి ఫిట్స్ రూపంలో కనిపిస్తుంది. మేడం, ఇప్పుడు బాడీ టెంపరేచర్ పెరిగినా కూడా ఫిట్స్ వస్తుంది అని చెప్పి విన్నాము, అది నిజమేనా? ఇది ఫెబ్రైల్ సీజర్స్ అంటారండి, అంటే జ్వరంలో వచ్చే ఫిట్స్. ఇది సాధారణంగా చిన్నపిల్లల్లోనే కనిపిస్తుంది. అంటే 6 months నుంచి 6 years, 6 నెలల నుంచి 6 ఏళ్ల వయసు మధ్యలోనే సాధారణంగా ఈ ఫీవర్తో వచ్చే ఫిట్స్ మనం చూస్తూ ఉంటాం. ఇవి బాగా హై ఫీవర్ ఉన్నప్పుడు
సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు లో ఫీవర్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. యూజువల్లీ హై ఫీవర్లో జ్వరం వచ్చిన మొదటి రోజు 1-2 సార్లు కనిపిస్తూ ఉంటాయి. ఓకే మేడం, మరి ఈ మూర్ఛ వ్యాధికి మందులు ఉన్నాయా మేడం? నయం అవుతుందా మందులతో? మూర్ఛ వ్యాధి ఎలాంటి వ్యాధి అంటే అండి, బీపీ షుగర్కి మనం మందులు వాడితే ఎలా కంట్రోల్లో ఉంటాయో మూర్ఛ వ్యాధి కూడా అలానే. మనకి చాలా మంచి మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అవి కరెక్ట్గా వాడుకుంటూ మనం ఫిట్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కంప్లీట్ క్యూర్ అవుతుందా అంటే అది కొంచెం కష్టమైన ప్రశ్నే. ఎందుకంటే కొన్ని ఫిట్స్ ఎపిలెప్సీ అంటే కొన్ని మూర్ఛ వ్యాధులకు మాత్రమే కంప్లీట్ క్యూర్ అవైలబిలిటీ ఉంది. అది సర్జరీతో పాసిబుల్. మిగతా వాళ్ళకి మాత్రం మందులు వేసుకుంటూ వాటిని కంట్రోల్లో ఉంచుకోవటం. ఓకే, దీనికైతే ఆపరేషన్ చేయొచ్చు ఈ మూర్ఛకి? అందరికీ కాదు, ఆపరేషన్ చేయగలిగిన వాళ్ళల్లో కరెక్ట్గా మనం చూస్ చేసుకుని ఆపరేషన్ చేస్తే 80-90% సక్సెస్ రేట్ ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలాంటి ఆపరేషన్ మేడం, ఎలాంటి ఆపరేషన్ చేస్తారు? సో ఇప్పుడు మనం అనుకున్నట్టు మూర్ఛ వ్యాధికి రకరకాల కారణాలు అనుకున్నాం కదండి. అది తలలో ట్యూమర్ అయితే అవ్వచ్చు, జెనెటిక్ అవ్వచ్చు, కొన్ని ఏరియాస్ అబ్నార్మల్గా డెవలప్ అవ్వటం వల్ల రావచ్చు. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే సాధారణంగా మందులు స్టార్ట్ చేస్తాం. 70% మందికి 1 లేదా 2 మందులతో ఫిట్స్ కంట్రోల్ అయిపోతాయి. కంట్రోల్ అవ్వని పేషెంట్స్లో మనం సర్జరీకి పనికొస్తారా లేదా అని టెస్ట్ చేస్తాం. అది ఎలా టెస్ట్ చేస్తామంటే మనకి వీడియో ఈజీ అనే ఒక టెస్ట్ ఉంటుంది. దాంట్లో ఈ పేషెంట్కి వచ్చే ఫిట్స్ ఎలా ఉన్నాయి, అవి బ్రెయిన్లో ఏ ఏరియా నుంచి వస్తున్నాయో మనం రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేస్తున్న సమయంలోనే బ్రెయిన్కి ఈఈజీ అని కనెక్ట్ చేస్తాం. మన గుండెకి ఈసీజీ ఎలా తీస్తాం, వేవ్స్ రికార్డ్ చేస్తాం, అలానే బ్రెయిన్ వేవ్స్ కూడా దాంట్లో రికార్డ్ చేస్తాం అనమాట. సో ఈ ఫిట్స్ వచ్చిన టైంలో బ్రెయిన్ తరంగాలు ఏ పార్ట్ నుంచి మొదలవుతున్నాయి, అబ్నార్మాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తాం. సో మనం కంటికి కనిపించే ఫిట్స్ ఏరియా నుంచి వస్తున్నాయి, బ్రెయిన్లో తరంగాలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి, అలానే మనకి ఎంఆర్ఐ స్కాన్లో ఎక్కడ తేడా ఉంది, ఈ 3 కనుక కోయిన్సైడ్ అయితే ఒకటే పాయింట్ని సూచిస్తే కనుక మనం ఆ ఏరియా సర్జరీతో రిమూవ్ చేస్తే చక్కటి రిజల్ట్ కనిపించే ఛాన్స్ ఉంది. సో ఇదంతా కూడా కొంచెం నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. ఓకే మేడం, బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఇలా సీజర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? సాధారణంగా బ్లడ్ ప్రెషర్కి సీజర్స్కి అంత రిలేషన్ లేదు. కాకపోతే బ్లడ్ ప్రెషర్ పెరిగి తలలో బ్రెయిన్ స్ట్రోక్ లాంటిదైనా వస్తే ఆ టైంలో ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మేడం, మనం వింటూ ఉన్నాము ఎవరైనా ఫిట్స్ వచ్చి పడిపోతే వాళ్ళ చేతుల్లో ఐరన్ ఏమైనా పెడతారు, కీస్ పెడతారు కదా, అది ఎంతవరకు అది సెట్ అవుతుంది అంటారు మేడం? అది నాకు తెలిసి అందరిలో ఉన్న అతి పెద్ద అపోహ. మామూలుగా అంటే ఈవెన్ చూస్తూ ఉంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా, టీచర్స్ వాళ్ళు కూడా ఫిట్స్ వచ్చాయండి వెంటనే చేతిలో రాడ్ పెట్టేసాము లేకపోతే తాళాలు గుర్తు పెట్టేసాము నిమిషంలో తగ్గిపోయింది అంటారు. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అది ఒక ఇది మాత్రమే. మీరు అది పెట్టినా పెట్టకపోయినా అది నిమిషంలో తగ్గిపోతుంది. సో మనం ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు మెయిన్ చేయాల్సింది ఏంటంటే కంగారు పడకూడదు. మీరు కంగారు పడకూడదు, పక్కన వాళ్ళని కంగారు పెట్టకూడదు. మీకు ఎవరైనా ఫిట్స్ వచ్చి కింద పడిపోతున్నట్టు మీరు గమనించినట్టయితే ఆ వ్యక్తిని వెంటనే ఎడం వైపుకి తిప్పి పడుకోబెట్టాలి, నెంబర్ 1. ఓకే. నెక్స్ట్ టైట్గా అయిన బట్టలు ఉంటే వాటిని వదులు చేయాలి. తర్వాత చుట్టుపక్కల ఏరియా సేఫ్గా ఉందా లేదా, అంటే చెయ్యి కాలు కొట్టుకోవటం అలాంటి ఛాన్స్ ఉన్నాయా అవి గమనించుకొని అవి క్లియర్ చేయాలి. తర్వాత ఫిట్స్ ఎలా వస్తున్నాయి, ఎంతసేపు ఉన్నాయి నోట్ చేసుకోవాలి. నోట్లో గుడ్డలు కుక్కటం, మంచినీళ్ళు పంచదార నీళ్ళు పోయటం, వేళ్ళు పెట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. అలా చేయటం వల్ల ఇంకా ప్రమాదం, లంగ్స్లోకి ఇది వెళ్ళిపోయి ప్రాణాలకి ప్రమాదం సంభవించే ఛాన్స్ ఉంది. చేతుల్లో రాడ్లు పెట్టడం ఇవన్నీ ఏమి చేయకూడదు. మోస్ట్ ఆఫ్ ద టైం అంటే 90% ఆఫ్ ద టైము 1-2 నిమిషాల లోపల ఫిట్స్ వాటంతట అవే ఆగిపోతాయి. ఇంకొక 10-15 నిమిషాల తర్వాత మనిషి మన లోకంలోకి వచ్చేస్తాడు. అలా కాకుండా 2 కన్నా ఎక్కువ నిమిషాల పాటు మనిషి కొట్టుకుంటూనే ఉన్నాడు, ఎక్కడ ఆగట్లేదు అంటే కనుక వెంటనే అంబులెన్స్ని పిలిపించి దగ్గరలోని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఓకే మేడం, అసలు మూర్ఛ వ్యాధి ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జాగ్రత్త ఏంటంటే వాళ్ళ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మందులు వాళ్ళు చెప్పిన డోస్లో చెప్పినట్టు కరెక్ట్గా వాడుకోవాలి, క్రమం తప్పకుండా. చాలామంది ఏం చేస్తారు, 2 పూటలు రాస్తే 1 పూట వేసుకోవటం, రోజు ఇచ్చి రోజు వేసుకోవటం, నాకు ఇప్పుడు బాగానే ఉంది కానీ వాళ్ళంతటా వాళ్ళు మానేయటం చూస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఒకేసారి పెద్ద ఫిట్స్ వచ్చి కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట. సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇన్ ఎపిలెప్సీ అంటాం, సుడెప్.
సో ఫిట్స్ కంట్రోల్లో లేని వాళ్ళు, మందులు సరిగ్గా వాడకుండా ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు రాత్రిపూట ఫిట్స్ వచ్చి సడన్గా గుండె ఆగిపోతుంది. సో అందుకని మీ డాక్టర్ గారు చెప్పినట్టు మందులు స్కిప్ చేయొద్దు, చెప్పిన డోస్లో వేసుకోండి. అది నంబర్ 1 పాయింట్. రెగ్యులర్గా ఫాలో అప్లో ఉండాలి. నెక్స్ట్ రోజుకి 7 నుంచి 8 గంటలు చక్కగా గాఢ నిద్రపోవాలి. అండ్ రొటీన్ వర్క్ లైఫ్ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ హెల్దీ ఫుడ్, ఆకుకూరలు, పళ్ళు అన్నీ తీసుకోవాలి. పథ్యాలు లాంటివి ఏమీ లేవు. చాలామంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, దుంపలు పెట్టట్లేదు, వంకాయ పెట్టట్లేదు, వేడి చేస్తుందనో, వాతం వస్తుందని. సో అలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, అన్నీ శుభ్రంగా తీసుకోవచ్చు. మేడం, నేను ఒక చోట ఈ కేసు విన్నాను మేడం. యాక్చువల్లీ మా రిలేటివ్స్లోనే కోమాలో ఉన్నారు మేడం ఆ పర్సన్కి ఈ స్ట్రోక్ అదే మన సీజర్స్ వచ్చినాయి మేడం. అప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి మేడం, ఎట్లా చేయాలి? మీరు చెప్పిన సిట్యువేషన్ ఏమంటారంటే కొన్నిసార్లు బయటికి కనిపించకుండా కూడా సైలెంట్ ఫిట్స్ అన్నాం, బ్రెయిన్లో వస్తూ ఉంటాయి. అది బయటికి కనిపించవు కానీ పేషెంట్ మత్తుగా అయిపోవటం, కోమాలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. దీన్ని నాన్ కన్వల్జివ్ స్టేటస్ అంటారు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మెదడు వాపు, ఇన్ఫెక్షన్ రావటం కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు అలా సైలెంట్ ఫిట్ స్టేజ్లోకి జారుకుంటారు. యూజువల్లీ ఇది పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం, మోర్ దాన్ 50 years ఏజ్లో. సో వీళ్ళకి ఏంటంటే అప్పుడు ఎందుకు ఆ స్టేట్లోకి వెళ్ళారు కారణం కనుక్కుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు ఫిట్స్ కంట్రోల్ చేసే ట్రీట్మెంట్ కూడా ఇస్తే వాళ్ళు గ్రాడ్యువల్గా మగత నుంచి బయటకు వస్తారు. మరి ఈ మ్యూర్ఛ వ్యాధి పరీక్షలు ఏ విధంగా ఉంటాయి మేడం? ఎలా చేసుకోవాలి? ఈ లక్షణాలను బట్టి చేసుకోవాలా, ఇట్లా మంత్లీ ఇట్లా చేసుకోవాలని ఏమన్నా ఉంటాయా? ఫస్ట్ వ్యాధి నిర్ధారణకు రావాలండి. సో ఇప్పుడు ఒకళ్ళు కళ్ళు తిరిగి పడిపోతున్నారు, స్కూల్ పిల్లలు లేకపోతే కాలేజ్ పిల్లలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు, కొట్టుకుంటున్నారు అనేది. ఫస్ట్ అది ఫిట్టా కాదా అది నిర్ధారించాలి. సో దానికి మనం క్లియర్గా హిస్టరీ తీసుకోవాలి. అంటే అది అసలు ఎలా జరుగుతుంది, ఏ పరిస్థితుల్లో జరుగుతుంది, అది జరిగినప్పుడు ఏ చెయ్యి కాలు కొట్టుకుంటుంది, ఏమవుతుంది, క్లియర్గా హిస్టరీ తీసుకోవాలి. మనకి 70% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ నుంచే మనకి డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. సో అందుకని పక్కన గమనించే వాళ్ళని జాగ్రత్తగా గమనించమని చెప్తాం. కొన్నిసార్లు పేరెంట్స్కి చెప్తాం వీడియోస్ తీసుకురండి. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చేసాక క్యాప్చర్ చేయటం ఈజీ అయిపోయింది. సో వీడియోస్ చేసి తీసుకురండి అని చెప్తాం. సో అది వాళ్ళు వస్తున్న దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది ఇది ఫిట్సా కాదా అని. కొన్నిసార్లు చెప్పడం కష్టం. అలాంటి సిట్యువేషన్స్లో ఏం చేస్తామంటే ఈఈజీ అని ఒక టెస్ట్ ఉంటుందండి. ఈఈజీ అంటే బ్రెయిన్లో వేవ్స్ని మనం రికార్డ్ చేస్తాము. ఈసీజీకి ఎలా అయితే ఇలా పెట్టి రికార్డ్ చేస్తామో అది అందరికీ తెలిసిందే. తల మీద లీడ్స్ ఉంటాయి, చిన్న చిన్న ప్లేట్స్ లాంటివి పెట్టి వైర్లతో తలలో ఎలక్ట్రికల్ యాక్టివిటీని మనం స్క్రీన్ మీద రికార్డ్ చేస్తాం. సో దాంట్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అనేది చూస్తాం. అది ఒక టెస్ట్. నెక్స్ట్ ఎంఆర్ఐ స్కాన్ ఒకటి చేస్తాం. ఎంఆర్ఐలో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. కొన్నిసార్లు అప్పటికి కూడా సందిగ్ధత ఉంటుంది ఇది ఫిట్టా కాదా అనేది. అలా ఉన్నప్పుడు ప్రొలాంగ్డ్ ఈజీ రికార్డింగ్ అంటాం. అంటే ఒక రోజంతా ఈజీ కనెక్ట్ చేసి చూసుకుంటాం. లేదంటే ఆ వచ్చిన టైంలో ఈజీ చేసుకుంటే మనకు కన్ఫర్మ్గా తెలుస్తుంది ఫిట్టా కాదా అని. మేడం, ఇప్పుడు చూసుకున్నట్లయితే గర్భిణీలు ఉంటారు, వాళ్ళకి ఫిట్స్ వచ్చి ఉంటాయి. మరి ఈ స్టేజ్లో ఇప్పుడు డెలివరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మెడికేషన్ తీసుకోవాలి? ఇక్కడంటే ఆల్రెడీ మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ దాల్చొచ్చా లేదనేది ఒక డౌట్ చాలా మందిలో ఉంటుంది. కంపల్సరీ వెళ్ళొచ్చు, యూ కెన్ గో ఫర్ ప్రెగ్నెన్సీ. వాళ్ళు హెల్దీ ప్రెగ్నెన్సీస్, హెల్దీ చిల్డ్రన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నంబర్ 1, వాళ్ళ ఫిట్స్ కంట్రోల్లో ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అట్లీస్ట్ 1 year ముందు నుంచే వాళ్ళు వాళ్ళ డాక్టర్ సంప్రదింపులో ఉండి మందులు కరెక్ట్గా వాడుకొని ఫిట్స్ అసలు రాకుండా చూసుకున్నట్టయితే 70 to 90% ఆఫ్ ద టైం వాళ్ళ ప్రెగ్నెన్సీ అన్ఈవెంట్ఫుల్గా జరిగిపోతుంది. అండ్ కొంతమందికి ఏంటంటే మనం ఫిట్స్ మందులు వాడతాం కదా, దాంట్లో కొన్ని మాత్రమే ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకున్నప్పుడు ముందే మీరు డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు మీకున్న మందులు ప్రెగ్నెన్సీకి సేఫా కాదా అని చూస్తారు. సేఫా కాదా అని చూసి సేఫ్ కాకపోతే సేఫ్ అయిన మందులకి షిఫ్ట్ చేస్తారు. అలా షిఫ్ట్ చేసిన తర్వాత ఫిట్స్ అన్నీ కంట్రోల్ అయ్యి స్టెబిలైజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం మంచిది. అండ్ అలానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. సో ఇది ఎందుకు తీసుకోవాలి అంటే
మూర్ఛ వ్యాధి ఉన్న మహిళల్లో మందుల వల్ల కానీ మూర్ఛ వ్యాధి వల్ల కానీ పిల్లల్లో అవయవ లోపాలు, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, మెదడుకు సంబంధించిన లోపాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో అది రాకుండా ఉండటానికి ముందుగానే ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాలి. అండ్ ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత రెగ్యులర్ చెకప్స్లో ఉండాలి. ఎందుకంటే ప్రతి నెల గడిచే కొద్దీ వాళ్ళు బరువు పెరుగుతూ ఉంటారు, బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మన బాడీలో ఈ ఫిట్స్ మందుల లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ ఏ నెలకి అనుగుణంగా డాక్టర్ గారు ఆ మందుల డోస్ కూడా అడ్జస్ట్ చేస్తారు. సో కొంతమంది ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ రాగానే మందులు ఆపేస్తారు సడన్గా, బేబీకి ఏమైనా అయిపోతుందేమోనని. సో అది చాలా తప్పు, అలా చేయకూడదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ కన్సర్న్ న్యూరాలజిస్ట్ని అడిగి మందులు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. బిడ్డకైనా అవుతుందేమో అన్న భయంతో మదర్ తీసుకోకుండా ఉంటే పెద్ద ఫిట్స్ వచ్చి ఇద్దరికీ ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేడం, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మూర్ఛ అనేది హెరిడిటరీగా ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే వంశపారపర్యంగా వచ్చాయి, అట్లా ఏమన్నా ఉందా? ఇది ఒక 20 to 30% మూర్ఛ వ్యాధులు జెనెటిక్ ఆర్ హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అందరికీ కంపల్సరీ అలా ఉండాలని లేదు. సో నాకు ఉంది కాబట్టి 100% పిల్లలకి వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చు. బట్ మామూలు వాళ్ళకన్నా కూడా ఒక 20 to 30% ఛాన్స్ హైగా ఉంటుంది. ఓకే మేడం, మరి వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే జెనెటిక్గా ఫ్యామిలీలో రన్ అయితే ఎవరికి వస్తుందో ముందుగా చెప్పలేం. అంటే నేను అనేది ఏంటంటే రాకుండా, ఇప్పుడు ఫాదర్కి మదర్కి ఉంది, పిల్లలకి వచ్చే ఛాన్స్ 30 to 40% అంటున్నారు కదా. సో వాళ్ళకి ముందుగానే అలా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వాళ్ళ ఫాదర్ మదర్కి ఎందుకు వచ్చింది అన్న కాజ్ని బట్టి మనం చూసుకోవాలి. అది ఆల్రెడీ జెనెటిక్గా ఉన్నట్టయితే కనుక యూజువల్లీ ప్రివెంట్ చేయడం కష్టమవుతుంది. అలా కాకుండా వాళ్ళకి తల్లో దెబ్బ తగిలి ఫిట్స్ రావటము, తల్లో ఏమైనా ట్యూమర్ ఉండి ఫిట్స్ రావటం అయితే కనుక పిల్లలకి వచ్చే ఛాన్స్ తక్కువ అవుతుంది. ఓకే మేడం, సాధారణంగా పిల్లలకి రాకుండా చూసుకోవాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మదర్ ఇంట్లో? అలా స్పెసిఫిక్గా రాకుండా ఇది తీసుకోవాలని అలా అలాంటివి ఏమీ లేవండి. ఎందుకంటే చాలా మటుకు అది కొంచెం ప్రీడిటర్మిన్గానే ఉంటాయి. అంటే బ్రెయిన్ ఎలా ఎదుగుదల అవుతుంది, జెనెటిక్ లోపాలు ఎన్ని ఉన్నాయంటే అవి కొన్నిసార్లు స్క్రీన్ చేయటం కష్టం, అన్నిసార్లు దాన్ని ప్రివెంట్ చేయటం పాసిబుల్ కాదు. కాకపోతే చిన్నపిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వస్తాయి కదా, అవి ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే జ్వరం పెరగకుండా వెంటనే జ్వరం అందేయటం, ఒళ్ళంతా తడిబట్టతో చక్కగా తడిబట్ట పెట్టేయటం. సో అలాంటివి చేయటం వలన బాడీ టెంపరేచర్ ఎక్కువ పెరగకుండా ఉంటే కనుక మనం ఫిట్స్ని కొంతవరకు ఆపొచ్చు. మేడం, మనం చూసుకున్నట్టయితే మూర్ఛ వ్యాధి పట్ల చాలా అపోహలు అయితే ఉన్నాయి, మరి దాని గురించి మీరేమంటారు? ఇప్పటికీ ఇది ఆల్మోస్ట్ మనం 2025లో ఉన్నా కూడా పల్లెటూళ్ళలో ఇప్పటికీ దీని మీద అవగాహన చాలా తక్కువ. అది చాలా బాధాకరం. ఇప్పటికీ ఫిట్స్ రాగానే దెయ్యం పట్టిందనో, ఎవరో చేతబడి చేశారనో కాలుస్తూ ఉంటారు, అవన్నీ చేస్తూ ఉంటారు. సో అది చేతబడో దెయ్యం పట్టమో కాదు, ఇది మెదడు నరాలకు సంబంధించిన వ్యాధి. దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కగా కంట్రోల్లో ఉంటుంది. అది నెంబర్ 1 అపోహ. రెండోది అంటువ్యాధి ఏమో అనుకుంటారు చాలామంది. మూర్ఛ వ్యాధి ఉన్న పిల్లల్ని వాళ్ళలో కలుపుకోరు, దూరంగా పెడతా ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు, జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. సో యూజువల్లీ ఇది కంటేజియస్ కాదు, ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందదు. ఆ ఫిట్ వచ్చిన 2 నిమిషాలు అతను అబ్నార్మల్గా ఉంటాడు, మిగతా టైంలో మీరు నేను ఎలా ఉన్నామో వాళ్ళు అంతే. సో అది ఒక్కటి పట్టుకుని వాళ్ళని వివక్ష చేసి చూడటం అనేది కరెక్ట్ కాదు. ఇది నెంబర్ 2 అపోహ. ఇంకొకళ్ళు వస్తారు, 10 years పిల్లాడు ఇప్పుడు ఫిట్స్ వచ్చాయి, అంతకుముందు ఎప్పుడూ లేవండి, ఈ ఏజ్లో రావచ్చా అలా అంటారు. ఫిట్స్కి ఇందాక మనం అనుకున్నట్టు ఏజ్తో సంబంధం లేదు, ఎప్పుడన్నా మొదలవచ్చు. పుట్టినప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చాయి అనటానికి లేదు, అది ఎప్పుడు ఏ వయసులోనన్నా స్టార్ట్ అవ్వచ్చు. ఓకే హరిణి గారు, మరి ఈ ఫిట్స్ గురించి, మూర్ఛ వ్యాధి గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. చూశారు కదా, ఇది ఇవాల్టి వైకే హెల్త్. తిరిగి రేపు మరొక అంశంలో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ వైకే టీవీ, తెలుగువారి గుండె చప్పుడు.